ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ గ్రంథములో షడ్రకు, మేషక్, అబేద్నెగో ముగ్గురిని, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి ముగ్గురిని నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేయగా వారికి ఏ హాని కూడా కలుగలేదన్నమాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 25వ వచనం. షడ్రకు, మేషక్, అబేద్నెగోల వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ అగ్నిగుండంలో వేసినటువంటి ఆ బలవంతులు ఆ అగ్ని జ్వాలలకు ఆ బలవంతులైనటువంటి వాళ్ళు బలైపోయినారు. అగ్ని జ్వాలలకు ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోల వారిని వేసినటువంటి ఆ బలవంతులు వాళ్ళు ఆ అగ్ని జ్వాలలకు ఆహుతైపోయినారు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారికి ఏ హాని కూడా కలుగలేదు. ఎటువంటి హాని కూడా జరగలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క న్యాయపీఠము దగ్గర కూడా అగ్ని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 12-13 వచనాల్లో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో 12-13 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఎవడైనను ఈ పునాది మీద అనగా బంగారము, వెండి, వెలగల రాళ్ళు, బంగారము, వెండి, వెలగలిగినటువంటి రాళ్ల మీద, బంగారము, వెండి, వెలగలిగినటువంటి రాళ్లపైన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కట్టబడాలి. అలా కాకుండా కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనటువంటి వాటితో మనం కట్టిన ఎడల, మన భక్తి జీవితాన్ని మనం కట్టుకొని ఎడల, కర్ర మీద, గడ్డి మీద, కొయ్యకాలు మీద మొదలైనటువంటి వాటితో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడుచున్నది. అగ్ని చేత
అది బయలుపరచబడుచు ఉన్నదని పౌలు గారు రాస్తున్నాడు అన్నమాట. అగ్ని చేత అది బయలుపరచబడుచున్నది. కాబట్టి అగ్ని వాని పని మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, మన భక్తి జీవితంలో కానీ, మనం చేస్తున్నటువంటి పని విషయంలో, పరిచర్య విషయంలో కావచ్చు, పని విషయంలో కానీ, మనం వెండి బంగారము వెలగలిగినటువంటి వాటిపైన మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టబడాలి. దేవుని బిడ్డలారా, అలా కాకుండా కర్ర గడ్డి పొయ్యి కాలు మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నట్లయితే అగ్ని దానిని కాల్చివేస్తుందన్నమాట. క్రీస్తు న్యాయపీఠం యొద్ద అగ్ని వచ్చి క్రీస్తు యొక్క న్యాయపీఠం యొద్ద అగ్ని బయలుదేరి వచ్చి మనం చేసినటువంటి అవిశ్వాసంతో చేసినటువంటి పని, అవిశ్వాసంతో మనం చేసినటువంటి పని మనల్ని కాల్చివేస్తుందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం చాలా విలువైనటువంటి జీవితం, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం చాలా విలువైనటువంటిది అన్నమాట. దానిని మనం చాలా విలువైనటువంటి వాటిపైన మనం కట్టుబడాలన్నమాట. ఆ తర్వాత మనం చూస్తుంటే దేవునిని ఎరుగనటువంటి వారిని, దేవునిని ఎరగనటువంటి వారిని, మరియు యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థకు లోబడనటువంటి వారిని ప్రతిదండన చేయుటకును యేసు తన దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమగును అని చెప్పినాడు అన్నమాట. దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రికలో 1:8 పౌలు రాస్తాడు, దేవునిని ఎరగనటువంటి వారిని, మరియు ఆయన తన స్వార్థకు లోబడనటువంటి వారిని ప్రతిదండన చేయుటకు యేసు తన దూతలతో కూడా, ప్రభువారు తన దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమవబోచున్నటువంటి ఒక రోజు ఉందన్నమాట. దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రికలో 1:8 వస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయములో 29వ వచనాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథములో కూడా 20వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.